హాయ్! ఈ వీడియోలో మనం సేల్స్‌ఫోర్స్‌లో ఫార్ములా ఫీల్డ్స్ గురించి తెలుసుకుందాము. ఫార్ములా ఫీల్డ్స్ అంటే మనకి బై డిఫాల్ట్‌గా సేల్స్‌ఫోర్సే మనకి ఈ ఫీచర్‌ని ఇచ్చారు. మనం జనరల్‌గా ఏజ్ క్యాలిక్యులేటర్ అనేది చూస్తాము గూగుల్‌లో. అంటే మన డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా మన ఏజ్ 20, 30 అలా డిస్‌ప్లే అవుతుంది కదా! అలా వాటిని మనం ఇక్కడ ఫార్ములా ఫీల్డ్స్ అంటాం. అంటే ఒక సర్టెన్ ఫీల్డ్‌ని బేస్ చేసుకొని, ఒక సర్టెన్ వాల్యూని బేస్ చేసుకొని ఇంకొక వాల్యూ ఆటోమేటిక్‌గా రావాలి. ఓకే. అండ్ ఇక్కడ మనకి ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్ మనం కస్టమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. న్యూ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఫార్ములా అని ఒక డేటా టైప్ ఉంది. ఇట్ ఈస్ అ రీడ్ ఓన్లీ ఫీల్డ్ దట్ డిరైవ్స్ ఇట్స్ వాల్యూ ఫ్రమ్ ఎ ఫార్ములా ఎక్స్ప్రెషన్ యూ డిఫైన్. ద ఫార్ములా ఫీల్డ్ ఈస్ అప్డేటెడ్ వెన్ ఎనీ ఆఫ్ ద సోర్స్ ఫీల్డ్ చేంజెస్. ఓకే. అంటే ఇది రీడ్ ఓన్లీ ఫీల్డే. మనం ఇక్కడ నార్మల్‌గా చూసుకుంటే ఈ ఫీల్డ్స్ అన్ని ఎడిటబుల్ కదా! ఈవెన్ మనం రికార్డ్ ఓపెన్ చేసిన తర్వాత కూడా all the fields have pencil icon, so that fields we can edit. ఓకే. ఎక్కడైతే పెన్సిల్ ఐకాన్ ఉండదో ఆ ఫీల్డ్స్ అన్ని నాట్ ఎడిటబుల్. ఓకే. అలాగే మన ఫార్ములా ఫీల్డ్స్ కూడా సేల్స్‌ఫోర్స్‌లో ఎడిటబుల్ కాదు. ఓకే. ఇఫ్ ద వాల్యూ డిస్ప్లేడ్ ఈస్ నాట్ కరెక్ట్ దెన్ దాని అర్థం ఏంటి? మీరు ఫార్ములా ఫీల్డ్ రాశారు. మీరు అనుకున్న వాల్యూ కరెక్ట్‌గా రావట్లేదు అంటే అక్కడ ఫార్ములా ఇష్యూ. ఇప్పుడు మనం ఏజ్ క్యాలిక్యులేటర్‌కి వెళ్ళిపోయాం. మనం మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఇచ్చారు. బట్ మీకు మీ ఏజ్ తెలుసు. అక్కడ చూపించేది మాత్రం రాంగ్‌గా చూపిస్తుంది. దాని అర్థం ఏంటి? మీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అని కాదు. అక్కడ వాళ్ళు ఫార్ములా డిఫైన్ చేశారు. ఆ డిఫైన్ చేసిన ఫార్ములా రాంగ్ అని అర్థం. ఓకే. A formula field can be used for a range of calculation between fields and displaying data from related object record as well as displaying pictures. సో మనం ఫార్ములా ఫీల్డ్స్‌ని ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్ యొక్క వాల్యూని డిస్ప్లే చేయడానికి, అలాగే రిలేటెడ్ ఆబ్జెక్ట్ ఇప్పుడు అకౌంట్‌కి కాంటాక్ట్‌కి, అకౌంట్‌కి ఆపర్చునిటీకి రిలేషన్‌షిప్ ఉంది కదా! ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్‌కి డేటా అనేది పంపించడానికి కూడా మనం ఫార్ములా ఫీల్డ్ యూజ్ చేస్తాం. యూ కెనాట్ డిలీట్ ద ఫీల్డ్స్ ఇఫ్ దే ఆర్ రిఫరెన్స్డ్ బై ఫార్ములా ఫీల్డ్. అంటే ఇప్పుడు ప్రైస్ ఇక్కడ చూసుకుంటే ప్రైస్ అని పెట్టాం. మనం ఒక ఫైనల్ ప్రైస్ అని రాసాం. ఆ ఫైనల్ ప్రైస్‌లో ఈ ప్రైస్‌ని యూజ్ చేసాం. అప్పుడు డైరెక్ట్‌గా వెళ్ళి మనం ఈ ఫీల్డ్ నాకు వద్దు అని ఫ్యూచర్‌లో ఎప్పుడు అనుకున్నప్పుడు డిలీట్ చేయడానికి వెళ్తే ఇట్ ఈస్ రిఫరెన్స్డ్ ఇన్ ఏ ఫార్ములా. ఫస్ట్ డీరిఫరెన్సింగ్ చేయాలి. అంటే ఫస్ట్ ఫార్ములా ఫీల్డ్ డిలీట్ చేయాలి. దెన్ ప్రైస్ ఫీల్డ్ అనేది డిలీట్ చేయాలి. ఓకే. అండ్ ఆఫ్టర్ బిల్డింగ్ ఎ ఫార్ములా ఫీల్డ్ ఇట్ ఈస్ ఆటోమేటికలీ పాపులేటెడ్ ఫర్ హిస్టారికల్ రికార్డ్స్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ 11 రికార్డ్స్ ఉన్నాయి. బట్ ఇప్పటివరకు ఇక్కడ ఏం ఫార్ములా ఫీల్డ్ మనం క్రియేట్ చేయలేదు. ఇప్పుడు మనం ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేస్తే ప్రీవియస్ ఉన్న రికార్డ్స్ అన్నిటిలో కూడా వస్తుందా రాదా అని అంటే ఎస్, ఆటోమేటిక్గా ప్రీవియస్ ఆల్ ద హిస్టారికల్ రికార్డ్స్ విల్ గెట్ ద ఫార్ములా ఫీల్డ్ అండ్ ఆటోమేటిక్గా వాల్యూ కూడా డిస్ప్లే అవుతుంది దాంట్లో ఆ ఫీల్డ్లో. ఓకే. ఎగ్జాంపుల్ చూద్దాం మనం. అండ్ మనం ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేసినప్పుడు డేటా టైప్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ చూసుకుంటే మనం జస్ట్ ఓన్లీ ఫార్ములా అని చెప్తుంది. బట్ విచ్ కైండ్ ఆఫ్ డేటా టైప్ ఇట్ విల్ రిటర్న్, టెక్స్ట్ ఫీల్డ్ రిటర్న్ అవుతుందా, ఏది రిటర్న్ అవుతుందో ఇక్కడ మనం తెలియట్లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి ఓకే ఇది డేట్, కరెన్సీ, పిక్ లిస్ట్, పర్సెంట్ ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది రిటర్న్ అవుతుందని అర్థం అవుతుంది. బట్ ఈ ఫార్ములా ఫీల్డ్లో ఏ టైప్ ఆఫ్ డేటా రిటర్న్ అవుతుంది అంటే ఫార్ములా సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఫార్ములా రిటర్న్ టైప్స్, ఇక్కడ మనకి 8 రిటర్న్ టైప్స్ ఉంటాయి. చెక్ బాక్స్, కరెన్సీ, డేట్ టైం, నంబర్, పర్సెంట్, టెక్స్ట్, టైం. ఈ 8లో మనం చూస్ చేసుకోవాలి మనకు ఫీల్డ్ ఏ టైప్ ఆఫ్ రిటర్న్ టైప్ చేయాలి డేటా అని చెప్పి. సో ఇప్పుడు ఒక ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేద్దాం మనం. ఈ ప్రాపర్టీ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్లో లిస్టెడ్ ఆన్ ఉంది, ఇక్కడ డేట్ ఉంది. సో ఈ రోజుకి అది లిస్ట్ చేసి ఎన్ని డేస్ అవుతుంది? ఇది 8న లిస్ట్ చేశారు. మనం ఇప్పుడు 27న ఉన్నాం, 27th ఏప్రిల్లో ఉన్నాం. 8 నుంచి 27 ఇన్ బిట్వీన్ డేస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్ అప్రాక్సిమేట్లీ 20 or 19 డేస్ అనుకోండి. సో ఆ వాల్యూ నాకు ఇక్కడ లిస్టెడ్ లాస్ట్ నంబర్ ఆఫ్ డేస్ సిన్స్ ఇట్ లిస్టెడ్ అట్లా కావాలి. సో మనం ఇక్కడ పెట్టుకున్నాం నంబర్ ఆఫ్ డేస్ సిన్స్ ఇట్ ఈస్ లిస్టెడ్. ఓకే. అండ్ ఇది ఏం డిస్ప్లే చేయాలి? మనకి నంబర్ డిస్ప్లే చేయాలి. అండ్ డెసిమల్ వాల్యూస్ మనకి 0 పెట్టుకుందాం. సో జస్ట్ 10 డేసా, 3 డేసా, 4 డేసా అట్లాగే వస్తుంది కదా. 1.5 డేస్ అట్లా రాదు కదా. సో అందుకని డెసిమల్స్ 0 తీసేయాలి, 0 పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఆ ఫీల్డ్ని డిఫైన్ చేశాక మనకు నెక్స్ట్ స్క్రీన్కి వెళ్ళిపోతే
సింపుల్ ఫీల్డ్. ఇక్కడ చూడండి సెలెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ సెలెక్ట్ ఫీల్డ్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనకు కూడా ఫంక్షన్స్ ఏం కనిపించట్లేదు. ఓకే, జస్ట్ ఆపరేటర్స్ మాత్రం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా ఫార్ములా ఉంటే ఇట్లా రాసుకోవచ్చు. అదే అడ్వాన్స్డ్ ఫార్ములాకి వెళ్ళిపోతే మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ వస్తున్నాయి. చూడండి ఇక్కడ ఇన్సర్ట్ ఫీల్డ్ అని వస్తుంది అండ్ ఇన్సర్ట్ ఆపరేటర్స్ అక్కడ కూడా వచ్చింది, ఇక్కడ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మెయిన్గా వచ్చేది మనకి ఫంక్షన్స్. ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ వాల్యూస్ కూడా మనం ఆటోమేటిక్గా పాపులేట్ చేయొచ్చు ఫార్ములా ఫీల్డ్కి. సో ఇక్కడ ఏంటి మనం ఇప్పుడు చేయాలనుకుంది, లిస్టెడ్ ఆన్. సో టుడే మైనస్ లాస్ట్ లిస్టెడ్ ఆన్, ఈ డేట్. ఓకే, మనకి ఇక్కడ ఫంక్షన్స్లోకి వెళ్ళిపోతే సర్చ్ చేయండి టుడే, ఒక ఫంక్షన్ వచ్చింది టుడే అని. ఇన్సర్ట్ సెలెక్టెడ్ ఫంక్షన్, టుడే మైనస్ ఏ ఫీల్డ్, లిస్టెడ్ ఆన్. ఓకే, ఈ రోజు మైనస్ ఇది ఏ రోజు అయితే లిస్ట్ చేశారు, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉంటుందో అదే మనకి నెంబర్ ఆఫ్ డేస్ సిన్స్ ఇట్ లిస్టెడ్ ఆన్. ఓకే, అండ్ ఇట్ విల్ బి విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. సేవ్ చేసేద్దాం. లెట్స్ రిఫ్రెష్ హియర్. ఓకే, చూడండి 8th ఏప్రిల్లో లిస్టెడ్ చేస్తే ఈరోజు 27th ఏప్రిల్. సో సిన్స్ ఇట్ ఈస్ లిస్టెడ్ ఇస్ 19 డేస్ అవుతుంది అది లిస్ట్ చేసి. ఒకవేళ మనం ఇక్కడ డేట్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ సిన్స్ ఇట్ లిస్టెడ్ కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకు పెన్సిల్ ఐకాన్ అనేది కనిపించట్లేదు, మీన్స్ ఇట్ ఈస్ నాట్ ఎడిటబుల్. ఓకే, ఇంకొక ఫీల్డ్ కస్టమ్ ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. లైక్ ఇక్కడ మనకి ప్రైస్ ఉంది, ఓకే, అండ్ డిస్కౌంట్ ఉంది. మనకి ఎప్పుడైనా సమ్ ఆఫర్స్ నడుస్తున్నప్పుడు మనకి డిస్కౌంట్ అనేది ఇస్తారు. సో మనకి ఫైనల్ ప్రైస్ ఎంత అని కావాలి. విల్ సీ దట్. సో మనం ఏంటి, ఫార్ములా ఫీల్డ్, నేను ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ ఇవ్వగానే నాకు ఫైనల్ ప్రైస్ అనేది ఒకటి ఇద్దాం. ఓకే, ఇది నాకు కరెన్సీ డిస్ప్లే చేయాలి. డెసిమల్ వాల్యూస్ 2లో పెట్టుకున్నాము. ఓకే, ఫైనల్ వాల్యూ ఎలా చెప్తాము, సో ప్రైస్ మైనస్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ పర్సెంట్. ఓకే, విల్ సీ వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. చెక్ సింటాక్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మనం ఏమైనా ఇంటూ ఆర్ బ్రాకెట్ క్లోజ్ చేయకపోయినా అలాంటివి ఎర్రర్స్ ఉంటే ఇట్ విల్ టెల్ us. అండ్ సేవ్ చేసి చూద్దాం వెదర్ ఇట్స్ కరెక్ట్ ఆర్ నాట్. ఇట్ విల్ బి విజిబుల్ టు ఆల్ ప్రొఫైల్స్. సేవ్. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ప్రైస్ వచ్చి 35,000 ఉంది. 10% డిస్కౌంట్ ఇస్తే 3,500 మైనస్ అయ్యి చూడండి 31,500. ఓకే, 35,000 నుంచి 3,500 మైనస్ చేస్తే 31,500. ఇది జస్ట్ డిస్కౌంట్ క్యాలిక్యులేటర్ లాగా. ఓకే, ఫార్ములా మళ్ళీ ఒకసారి చూడండి ఇది. ఓకే, బేసిక్గా అందరికీ ఫార్ములాస్ తెలుసు. ప్రైస్ మైనస్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ ఇస్తే మనకి ఫైనల్ ప్రైస్ వస్తుంది. అండ్ ఇంకొకటి చెప్పుకున్నాం మనం ఇక్కడ, క్రాస్ ఆబ్జెక్ట్ అని. క్రాస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, అకౌంట్ ఆబ్జెక్ట్ నుంచి కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో కానీ, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్లో కానీ, లేదంటే మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, 2 ఆబ్జెక్ట్స్కి మధ్యన అది మాస్టర్ డీటెయిల్ ఆర్ లుక్అప్ ఏ టైప్ ఆఫ్ అనే రిలేషన్షిప్ ఉండని మనం క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా ఫీల్డ్ రాయొచ్చు. లెట్స్ టేక్ ఓకే, అకౌంట్ ఆబ్జెక్ట్ ఉంది. అకౌంట్ ఆబ్జెక్ట్లో మనకు ఒక ఫీల్డ్ ఉంటుంది అకౌంట్ నంబర్ అని. ఓకే, అకౌంట్ నంబర్ ఇక్కడ 1 2 3 ర్యాండమ్గా ఇచ్చా 1 2 3 4 అని. ఇది సేవ్ చేశాను. తర్వాత నాకు ఇక్కడ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్. ఈ ఆపర్చునిటీలో ఆటోమేటిక్గా నేను ఎప్పుడైతే అకౌంట్ క్రియేట్ చేస్తానో, ఆపర్చునిటీ క్రియేట్ చేసినప్పుడు అకౌంట్ లింక్ చేస్తాం కదా. చూడండి ఈ పర్టికులర్ ఆపర్చునిటీకి ఈ అకౌంట్ అనేది లింక్ అయి ఉంది. సో నేను ఎప్పుడైతే ఆపర్చునిటీ క్రియేట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ అకౌంట్ని సెలెక్ట్ చేస్తే ఆ అకౌంట్లో ఉన్న అకౌంట్ నెంబర్ నాకు ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో అందుకని మనం ఫస్ట్ ఎడిట్ ఆబ్జెక్ట్, ఆపర్చునిటీ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోయి ఫార్ములా ఫీల్డ్ క్రియేట్ చేయాలి.
fields and relationships, new formula field, ఇక్కడ account number. ఓకే, అకౌంట్ నెంబర్ వచ్చేసి మనకి టెక్స్ట్ ఫీల్డ్ ఇద్దాం. ఓకే, ఎక్కడ నుంచి రావాలి ఇది? అడ్వాన్స్ ఫార్ములాకి వెళ్ళిపోయి ఆపర్చునిటీ ఈజ్ రిలేటెడ్ టు అకౌంట్, అకౌంట్ నుంచి మనకి అకౌంట్ నెంబర్ రావాలి. సో ఇక్కడ చూడండి అకౌంట్ డాట్ అకౌంట్ నెంబర్ అని వస్తుంది మనకి. ఇన్సర్ట్ చేయకపోతే ఇట్లా ఎప్పుడైతే యారో మార్క్ ఉంటుందో సో దానికి అసోసియేటెడ్గా ఇంకో ఫీల్డ్స్ రికార్డ్స్ అలా ఉన్నాయని దాని అర్థం. అకౌంట్కి వెళ్ళిపోతే ఇక్కడ ఉంది. ఓకే, ఇట్లా యారో మార్క్ ఉంటే ఇంకా మనకి దాని నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అని చెప్పి దాని అర్థం. సో అకౌంట్ డాట్ అకౌంట్ నెంబర్ అని వస్తుంది. లెట్స్ సేవ్ దిస్. It will be visible to all profiles. Next, save. Okay, రిఫ్రెష్ చేసి చూద్దాము. మనం ఇక్కడ ఏ అకౌంట్కి ఇచ్చాము? విజనేట్ ఆర్ఎల్స్ ఈ బర్లింగ్టన్ టెక్స్టైల్ ఈ అకౌంట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇది ఉంది. ఓకే, ఈ ఆపర్చునిటీ ఫార్ములా ఫీల్ కాబట్టి ఆటోమేటిక్గా రావాలి. సేవ్ అయిందా ఇది? అకౌంట్ నెంబర్ ఎస్, ఆపర్చునిటీ refresh. Let's refresh once. ఎక్కడైనా కనిపిస్తుందా? Yeah, look here, account number. ఓకే, ఈ ఫీల్డ్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఇవి ఆల్రెడీ ఉన్న రికార్డ్సే. మనం జస్ట్ ఈ అకౌంట్ని అకౌంట్లో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ పాపులేట్ అవుతుంది. ఇప్పుడు మనం కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేసినా కూడా దాన్ని will link to a account. op1 అకౌంట్ నేమ్ వచ్చేసి ఇందాక విజన్ ఇటు దీంట్లో తీసుకుందాం. స్టేజెస్ సెలెక్టింగ్ సంథింగ్, సేవ్ చేద్దాం. క్లోజ్ డేట్ ఇస్ మ్యాండేటరీ. ఓకే, ఆపర్చునిటీ క్రియేట్ అయిపోయింది. మనకు నంబర్ అనేది పాపులేట్ అవ్వాలి. అకౌంట్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అయింది. దీన్ని మనం ఇలా క్రాస్ ఆబ్జెక్ట్ ఫార్ములా ఫీల్డ్ అని అంటాం దీన్ని. ఓకే, ఇక్కడ కూడా మనం దీన్ని ఎడిట్ చేయలేము. అండ్ ఎప్పుడైనా కూడా పర్టికులర్ ఫీల్డ్ని డిలీట్ చేయాలి అనుకుంటే అది ఎక్కడైనా క్రాస్ ఫార్ములా ఫీల్డ్స్లో లింక్ అయి ఉంటే, రిఫరెన్స్ అయి ఉంటే మాత్రం ఫస్ట్ ఆ ఫార్ములా ఫీల్డ్ని డిలీట్ చేయాలి, దెన్ ఈ పర్టికులర్ ఫీల్డే డిలీట్ అవుతుంది, లేకపోతే మనకు ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, యా, దాట్స్ ఆల్ అబౌట్ ఫార్ములా ఫీల్డ్స్. థ్యాంక్ యూ.